సో ఇప్పుడు తమిళనాడు ఎట్లుండబోతుంది రిజల్ట్? తమిళనాడు, వెస్ట్ బెంగాల్ కింద కొంచెం ఈదోబోతున్నారు అనేటట్టుగా అనిపిస్తుంది. తమిళనాడులో స్టాలిన్ లూజ్ అవ్వబోతారు, అక్కడ కూడా మమతా బెనర్జీ కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. మిషన్లమ్మ మన చేతిలో ఏం లేదు. ఆ జడ్డీ ఎలక్షన్ కమిషన్ మిషన్ల చేతిలో ఉంది. ఎలక్షన్ కమిషన్ ఓన్లీ మన బుద్ధ దగ్గర ఉంటుంది చూడు, అది చూసుకుంటూ కాలక్షేపం చేయడం వాళ్ళ పని. ఏమీ ఉండదు, వాళ్ళలో చలనం ఉండదు. అక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళు డిసైడ్ అయిపోయారు అనుకో, ఈ స్టేట్లో మాకు పవర్ కావాలన్నప్పుడు మిషన్లు ఎలక్షన్ కమిషన్తో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మన బీహార్ ఎలక్షన్స్ తర్వాత కూడా ఎవడన్నా మాట్లాడితే నేనైతే ఒకసారి ఆలోచించమని చెప్తాను. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి సార్. మొన్నటి వరకు అంటే ఒక 1 month బ్యాక్ వరకు కూడా వాళ్ళకి నీకు మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వ వ్యతిరేకత లేదంటే ప్రజలకి ఇంకా విశ్వాసం అపోజిషన్ పార్టీ మీద రాలేదు, ఇలాంటివన్నీ సెఫాలజిస్టులు గ్రౌండ్లో తిరుగుతున్న వాళ్ళు అందరూ బాగా చెప్తారు, రాస్తారు. కానీ అక్కడ జరిగి తంత్రం కుతంత్రం వేరు. దానికి మనలాంటి వాళ్ళు ఎవరు సిద్ధపడి ఉన్న మీకు సిచ్యువేషన్ ఇప్పుడు ఏం కనిపిస్తుంది? రెండు తీసుకుందాం మనం. ఒకటి అంటే అక్కడ తమిళనాడు యాక్సెప్టెన్స్ స్టాలిన్కి చాలా ప్రాబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే అతనికి ఏడీఎంకే ఓటు బ్యాంక్ను కూడా బ్రహ్మాండంగా కొలగొట్టుకుని, నెగటివ్ అంటే వీళ్ళు పెనట్రేట్ చేయడంలో చాలా సిద్ధహస్తులమ్మ. బీజేపీ ఎక్కడికి వెళ్తే అక్కడ మొత్తం బొగ్గిపాలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడు చంద్రబాబు నాయుడు నేను వెళ్ళి నోటికి వచ్చినోడిని మాడి వచ్చాడు. అది 2018లో జట్టు కట్టినప్పుడు స్టాలిన్ వాళ్ళ ఆకాశం మీద ఎత్తాడు వాళ్ళకి ఇష్టమైతే. ఇప్పుడు ఇష్టం లేదు, బీజేపీ లేకపోతే చచ్చిపోతాం, డబుల్ ఇంజిన్ సర్కార్ లేకపోతే చచ్చిపోతారట. బెంగాల్ బెంగాల్ వాళ్ళు ఎప్పటి నుంచో డిమార్క్ చేసి ఉన్నారు 1, 2, 3 స్ట్రాటజీలో.